అయితే ముఖ్యంగా మరి పార్లమెంట్ అభ్యర్థి మరి కావూరు లావణ్య గారు ఏదో నిన్న మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడారని ఈరోజు పత్రికల్లో చూసాం. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయాలన్నీ కూడా పార్టీ అంతర్గత విషయాన్ని పార్టీలో ఇంటర్నల్గా మేము కూర్చుని చర్చించుకోవడం ఆనవాయితీ మాకు. అదేవిధంగా మరి ఎన్నికల ముందు కూడా మాకు నేను ఒక విషయం మాత్రం చెప్పాను, మీరు మాత్రం అభ్యర్థితో మాట్లాడండి. ఆ అభ్యర్థులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇంక్లూడ్ మీ ఫోన్ మీరు లిఫ్ట్ చేయకుండా ఎవరో ఒకరితోటి పిఏతో తీస్తున్నారు, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. ఆ విషయాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోమని సూచనగా చేశాం. అయితే ఆ 2 రోజులు కూడా ఏదో ఆవిడ ప్రోగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతే తప్ప పార్టీకి అనేక విషయాలను మేము అందరం కూడా కూర్చుని అందరం కోఆర్డినేట్ చేసుకొని చర్చించుకున్న విషయాల్ని రకరకాలుగా ఇలా పేపర్లో చూస్తే నేనే ఆశ్చర్యపోయా. మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఏ నియోజకవర్గాన్ని ఎంత ఖర్చు పెట్టగలం అనే విషయం వాస్తవంగా రాజకీయాల్లో తిరిగినటువంటి 30 సంవత్సరాలు ఉన్నటువంటి మా అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఏదో డబ్బు ఇవ్వమని చెప్పారని 3 కోట్లు ఇవ్వమని రకరకాల విషయాలు చెప్తున్నారు. అవన్నీ వాస్తవాలు కాదు. మేము చాలా క్లియర్ కట్గా మనం అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. మీరు విషయాన్ని ప్రతి అసెంబ్లీ అభ్యర్థితోటి ముందు మాట్లాడుకొని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి చింతలపూడి నియోజకవర్గం, అదేవిధంగా అదే రోజు దెందులూరు నియోజకవర్గం కూడా రావడం జరిగినప్పుడు ఆన్ ది వే మేడం గారు జానంపేట దగ్గరలో అనమాట ఆపమని చెప్పి టీ బ్రేక్ తీసుకుని తర్వాత అందరినీ తిరిగిన తర్వాత అన్న నన్ను రమ్మని లోనే పిలిచారు. అన్న ఇక్కడ కొంచెం ఎమ్మెల్యే అభ్యర్థులతోటి ఈవిడ కోఆర్డినేట్ చేయట్లేదు అనుకుంటా, ఇది నువ్వు దగ్గరుండి అందరితో కొంచెం మాట్లాడి జాగ్రత్తగా చేయించండి అన్నారు అని చెప్పినప్పుడు నేను బస్సు దిగిపోతుంటే అన్న నువ్వు దిగిపోతే అలాగా నువ్వు ఎక్కడ ఉండు అని పార్లమెంట్ అభ్యర్థిని పిలిచారు. పిలిచి మేడం గారు చెప్పారు, మీరు అన్న చెప్తాడు జాగ్రత్తగా అందరితోటి కోఆర్డినేట్ చేసుకుని పనిచేయాలి. మీరేదో గెలిచేశానని చెప్పుకోవడం లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు కాకుండా చేయడం అనేది మన సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థితో కోఆర్డినేట్ చేసుకోవాలని మేడం గారు సూచన చేయడం కూడా జరిగింది. గౌరవనీయులు ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి శ్రీమతి కావూరి లావణ్య గారికి నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆవిడ చేసిన ఆరోపణని నేను తీవ్రంగా ఖండిస్తాను. దీంట్లో అసలు ఏ మాత్రం నిజం లేదని మీడియా మిత్రులందరికీ కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇందాకే మన డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది, అలాగే నా సహచర మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ బెంగళూరుకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఆవిడకి ఉన్న అవగాహన ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున మీడియా మిత్రులే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు అసలు ఎన్నికలంటే ఏంటి, ఎలా జరుగుతుంది, ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి. మనం ఏదో ఊహించి అది జరగాలి ఇక్కడ అని అనుకుంటే అది అసంభవం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలాంటి ముందే చెప్పుండొచ్చు కదా, లేకపోతే అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఉండొచ్చు కదా, అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అడుగుండొచ్చు కదా. ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నారనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు అనంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఆవిడ చెప్పి కూడా ఉపయోగం లేదు. మా ఇమేజ్ ఏదో చేద్దామన్నాను అంటే అది కూడా ఏం లేదు. కానీ దీని వెనక కొంతమంది ఉన్నారు, అది నాకు తెలుసు. నా మీద చేసిన ఆరోపణలు ఏంటి అంటే అవన్నీ కూడా కుక్కడపు ఆరోపణలు, కావాలని చేసిన ఆరోపణలు. అవన్నీ కూడా ఎంత అబద్ధాలో నేను చెప్తాను. చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ, లేదా జిల్లా కాంగ్రెస్ నాయకులకు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులకు కానీ, లేకపోతే స్టేట్ జనరల్ సెక్రటరీ గారు కానీ, అధికార ప్రతినిధి కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరికీ కూడా తెలుసు. నేను వేసిన ప్రతి చిన్న పోస్టర్ అంటే ఆటోల మీద పోస్టర్లు అతికించి తిరుగుతాం, ఎల్ఈడి స్క్రీన్ మీద పోస్టర్లు అతికించి తిరుగుతాం, కరపత్రాలు పంచిపెడతాం. వీటిల్లో ఎక్కడైనా సరే ఎంపీ క్యాండిడేట్ ఫోటో లేదని
ఆవిడ నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రాజకీయాలను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడటం మీకు తగదు అని ఆవిడకి తెలియజేస్తా ఉన్నాను. ఏంటి అంటే మేడం వచ్చినప్పుడు షర్మిలా మేడం గారు ప్రోగ్రాంకి అక్కడ నేను తిప్పిన ఆటోలన్నీ కూడా అక్కడ తీసుకొని పెట్టాను. ఎక్కడైనా సరే ఆవిడ ఫోటో లేకుండా ఒక చిన్న పోస్ట్ అయినా ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, ఒక్కసారి చూడాలి. చూసి అప్పుడు మళ్ళీ మీరు స్పందించండి. దయచేసి ఇది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది మీరు చాలా దారుణమైనటువంటి ఆరోపణ చేశారు, మీ ఫోటో వేయలేదని. అది చాలా తప్పండి. నేను మీ ఫోటో ప్రతి ఒక్క దాంట్లో నిలిచాను. ఆఖరి కరపత్రంలో కూడా మీ ఫోటోలు ఉన్నాయి. కావాలంటే ఇంకా కరపత్రాలు మిగిలిపోయి నా ఆఫీస్లో ఉన్నాయి. దయచేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గారికి, అలాగే రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ టర్మ్లో నేను అభ్యర్థిగా అయ్యాను, కానీ కాంగ్రెస్ పార్టీ నేను పుట్టి ఉపదేశించిన కాడి నుంచి, నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వచ్చినవాడు. ఈరోజు ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఎంపీగా వచ్చి రాజకీయ అనుభవం లేకోకుండా మా జిల్లా ప్రెసిడెంట్ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా క్యాడర్ 7 ఎమ్మెల్యే అభ్యర్థులుగా 7 ఎమ్మెల్యేలను పార్టీ సిపిఐ తీసేస్తే 6 మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉంటే మా మీద అవాకులు చవాకులు మాట్లాడటం, మీడియా వాళ్ళని పిలిచి అక్కర్లేని ఎలక్షన్ అయిన తర్వాత అక్కర్లేని ప్రచారం చేయటం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది అభ్యర్థిగా వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కోఆర్డినేట్ చేసుకుని పార్టీని కుదిరినంతగా డెవలప్ చేసుకుని మనం ఓట్లు వేయించుకునేటటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని అయ్యేటటువంటి ఈ రోజుల ఖర్చుల గురించి పెద్ద విశేషం ఏముంది? గవర్నమెంటే మనకి 48 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పారని మనకు పర్మిషన్ ఇచ్చింది. దాని మీదే ఉన్నాం. షర్మిలారెడ్డి గారు చెప్పక ముందే మన లావణ్య గారు వ్యాను దెందులూరు నియోజకవర్గంలో తిరుగుతా ఉంది ఆటో. దాని మీద ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటో గాని పేరు గాని, ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఓటు కావాలి, ఓటు వేయాలని చెప్పనేటటువంటి మ్యాటర్ లేదు. లేకపోతే అది కూడా నేను కాక మా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. అబ్జెక్షన్ చేయగానే మన డిసిసి ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే డిసిసి గారు ఏమన్నారంటే రేపటి కల్లా ఆ ఫ్లెక్సీలు మార్చేసేసి దాని మీద కూడా ఎమ్మెల్యే ఫోటోను, ఎమ్మెల్యే కూడా ఓటేయమని చెప్పిన మ్యాటర్ కూడా దాని మీద పెట్టిస్తారు, మీరు వాహనం పంపించేసేయండి అని చెప్పంగానే పంపించేసాం. ఇంతకు మించి రెండో ఘర్షణ జరగలేదు. కానీ ఆవిడికి టికెట్ కన్ఫామ్ కాల, నాకు టికెట్ కన్ఫామ్ కాల. ఆవిడ మా అబ్బాయిని ఆమె ఇంటికి స్వయంగా పిలిపించుకుని మీరు ₹1 కోటి డబ్బులు కనుక నాకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి మీకు టికెట్ ఇప్పిస్తాము, మీ దగ్గర కనుక డబ్బులుంటే నాకు డబ్బులు ఇస్తే నేను అధిష్టానానికి డబ్బులు ఇచ్చి మీకు టికెట్ కన్ఫామ్ చేపిస్తాము అని చెప్పానని మాట్లాడారు. మాట్లాడితే ఎమ్మటే మా అబ్బాయి గారు వచ్చి నాతో చెప్తే అలాంటి పనులు ఏం చేయవసరం లేదు, మన సిన్సియారిటీ, మన అవసరం పార్టీకి ఎంతవరకు ఉంటే పార్టీ మనని ఎంతవరకు ఉపయోగించుకుంటుందో అంతవరకు మనం కష్టపడి చేయాలి తప్పితే ఇట్లా డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉండకూడదని చెప్పానని ఆ రోజే ఆ విషయాన్ని మేము ఎవరితో చెప్పలేదు. ఊరికే మాటల సందర్భంలో ఏదైనా వేరే వాళ్ళ మా పెద్దవాళ్ళకి అంటే మా డిసిసి ప్రెసిడెంట్కి చెప్పాను తప్పితే దాని కంప్లైంట్ గా మేము ఎవరికీ చెప్పలా.